ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన గేమ్స్ అనగానే చాలా మందికి ముందు గుర్తుకు వచ్చేది ఒలింపిక్స్ మాత్రమే. మరి అలాంటి గేమ్స్ లో క్రీడాకారులకు కండోమ్స్ ను ఎందుకు పంపిణీ చేస్తారు? అసలు ఒలింపిక్స్ లో ఈ సెక్స్ సంబంధం ఏంటి? మహిళలు పురుషుల కోసం ప్రత్యేకంగా బెడ్స్ ను తయారు చేస్తారు. అసలు ఒలింపిక్స్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ముందుగా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే. ప్యారిస్ ఒలింపిక్స్ ప్రారంభమయ్యాయి. వివిధ క్రీడలకు చెందిన 10,000 మందికి పైగా అథ్లెట్స్ ప్యారిస్ లో తమ నైపుణ్యాలను ప్రదర్శించనున్నారు. 200 కంటే ఎక్కువ దేశాలకు చెందిన క్రీడాకారులు ప్యారిస్ ఒలింపిక్స్ లో పాల్గొన్నారు. అందుకే ప్యారిస్ లోని క్రీడాకారులకు ఒలింపిక్ సంఘం 2 లక్షలకు పైగా కండోమ్లను పంపిణీ చేసింది. ఇందులో ప్రతి అథ్లెట్ కు దాదాపు 14 కండోమ్లను అందజేయనున్నారు. అంతేకాదు క్రీడాకారులకు ప్రత్యేకమైన కిట్ ను కూడా అందజేస్తున్నారు. అందులో కండోమ్లతో పాటు ఇది సాన్నిహిత్యం కోసం విభిన్న విషయాలను కూడా కలిగి ఉంటుంది. టోక్యో ఒలింపిక్స్ లో కోవిడ్ ప్రోటోకాల్ కారణంగా అథ్లెట్ల సాన్నిహిత్యంపై అనేక ఆంక్షలు విధించబడ్డాయి. అయితే ప్యారిస్ ఒలింపిక్స్ లో అలాంటి పరిమితి లేదు. ఈ కారణంగానే క్రీడాకారులకు అన్ని రకాల సౌకర్యాలను ఒలింపిక్ సంఘం చూసుకుంటుంది. దీనితో పాటు ప్యారిస్ ఒలింపిక్స్ కోసం యాంటీ సెక్స్ బెడ్లను కూడా ఏర్పాటు చేశారు. ఒలింపిక్స్ అంటే క్రీడా గ్రామంలో సౌకర్యాలపై చర్చ మొదలవడం సాధారణం. గతంలో లాగే ఈసారి అథ్లెట్లకు కేటాయించిన బెడ్లపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శృంగారం కట్టడి కోసం అథ్లెట్ల గదుల్లో తక్కువ సామర్థ్యం ఉన్న బెడ్లు అంటే యాంటీ సెక్స్ బెడ్స్ ను ఏర్పాటు చేశారన్న వార్తలు వస్తున్నాయి. నిజానికి ప్యారిస్ ఒలింపిక్స్ లోని క్రీడా గ్రామంలో అథ్లెట్ల కోసం ప్రత్యేక రకం బెడ్ ను సిద్ధం చేశారు. ఈ రకమైన మంచం అథ్లెట్లు నిద్రించడానికి మాత్రమే ఉంటుంది. అంటే ఆ మంచం మీద ఒక్కరే పడుకోగలరు. అందుకే దీనిని యాంటీ సెక్స్ బెడ్ అని పేరు పెట్టారు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ ఒలింపిక్స్ లో జరిగే శృంగారంపై రియాక్ట్ అయ్యారు. లాస్ట్ సప్సర్ పేరిట నిర్వహించిన ఈవెంట్ ను కంగనా రనౌత్ తప్పుపట్టారు. బ్లూ కలర్ వేసుకున్న ఓ వ్యక్తి నగ్నంగా ఉండి తనను తాను జీసస్ గా చెప్పుకొని క్రైస్తవాన్ని కించపరిచే చర్యలు చేశాడు. క్రీస్తు ధరించే కిరీటాన్ని ఓ మహిళ పెట్టుకోవడం, ఆమె చుట్టూ ట్రాన్స్జెండర్లు ఉండడం కూడా ఇప్పుడు వివాదానికి కారణమైంది. దీంతో ఒలింపిక్స్ ను వామపక్షవాదులు పూర్తిగా హైజాక్ చేశారు. ఇది సిగ్గుచేటు అని లోక్సభ ఎంపీ కంగనా సీరియస్ అయ్యారు. ఈ ఈవెంట్ స్వలింగ సంపర్కంపై ఆధారపడి ఉందని కంగనా రనౌత్ అన్నారు. ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో ప్రతిదీ స్వలింగ సంపర్కం గురించి హైలైట్ చేసినట్టు ఉంది అనేది కంగనా చెప్తున్న పాయింట్. అసలు ఒలింపిక్స్ కు సెక్స్ కి సంబంధం ఏంటి అనేది కంగనా వేస్తున్న ప్రశ్న. ఒలింపిక్స్ లో లింగ వివక్ష ఎందుకు తీసుకువస్తున్నారు? శృంగారం పడక గదికే ఎందుకు పరిమితం కాకూడదు అని ఓ రేంజ్ లో వేసుకుంది కంగనా. అయితే ఆమె చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా అవుతుంది. అయితే ఒలింపిక్ క్రీడా గ్రామంలో సెక్స్ గురించి ఎన్నో దశాబ్దాలుగా డిబేట్ జరుగుతూనే ఉంది. 2000 సిడ్నీ గేమ్స్ లో తొలుత 70,000 కండోమ్లు అందుబాటులో ఉంచారు. అవి సరిపోలేదు. దీంతో మరో 20,000 కండోమ్లు ఆర్డర్ ఇచ్చారు. ఆ తర్వాత నుండి విశ్వ క్రీడల్లో కనీసం 1,00,000 కండోమ్లను అందుబాటులో ఉంచుతున్నారు. ఈసారి వాటి సంఖ్య పెంచడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది.